హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి 2017 గురుకుల పీఈటీ ఫలితాలను విడుదల చేయాలని పీఐటీ అభ్యర్థుల సంఘం బీసీ రాజకీయ జేఏసీ నేతలు గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. జూన్ 2 లోపు ఫలితాలను విడుదల చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగేందర్. ఇక వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన అభ్యర్థులను ఉద్దేశించి రాజుల యుగంధర్ మాట్లాడారు. టీఎస్ఎస్పీ చైర్మన్ ఉద్దేశపూర్వకంగానే ఫలితాలు ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. పీఐటీ అభ్యర్థుల జాబితాలో జీవితాలతో ఆడుకోవడం స్పష్ట పలకాలన్నారు. ఇక ఫలితాలు వెల్లడించకపోవడంతో మనస్తాపానికి గురై 8 మంది పీఐటీ అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జాప్యం చేస్తూ పోతే అభ్యర్థుల కుటుంబ పోషణ భారం అవుతుందన్నారు. జీవనోపాధి లేక ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని ఫలితాలను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఇటు అన్ని రకాలుగా ప్రయత్నం చేసి విసిగిపోతున్నాం. ఈ ఇయర్ అన్నా ఇటు పంచాయత్ సెక్రటరీ లేదు, వీఆర్ఏ లేదు, రకరకాల వాళ్ళని తెలంగాణ ప్రభుత్వం అందరిది క్లియర్ చేసుకుంటూ వస్తుంది ప్రాబ్లం. మాది కూడా ఈ సంవత్సరం క్లియర్ చేసి ఇప్పుడు జూన్ 12 స్కూల్ రీఓపెన్ లోపల 1:2 ప్రకటించాలని కోరుకుంటున్నాం. గురుకుల సొసైటీల దగ్గర ఒక ప్రాబ్లం ఉందంటే మన టీఎస్పీఎస్ అంటున్నారు, టీఎస్పీఎస్ అంటే గురుకుల సొసైటీ అంటున్నారు. వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని మా బాధ్యతను తీసుకొని మాకు 1:2 తొందర ప్రకటిస్తే తెలంగాణ ప్రభుత్వం తలుచుకుంటే 1 వీక్లో మాది 1:2 అయిపోతుంది, 1:1 అయిపోతుంది. జూన్ 12 వాళ్ళు రీఓపెన్ అయ్యే లోపల మా పోస్టులలో మేము ఉంటాం. అందరికీ చేతులు ఎత్తి సీఎం గారు కానీ మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి, మా మంత్రులకు, ఎమ్మెల్యే ప్రభుత్వానికి దండం పెడుతున్నాం చేతులు ఎత్తి.